శ్రీమాత్రే నమ. కుంభరాశి వారికి 2 జూన్ 2026 నుండి 27 జూలై 2027 వరకు కలిగినటువంటి గురుగ్రహ గోచార ఫలితాలను తెలుసుకుందాం. గురు భగవానుని షష్టమ స్థితి కారణము చేత ప్రధానంగా ఆరోగ్య సమస్యలు కలగడానికి అవకాశం ఉంటుంది. ప్రేగు ఉదర సంబంధమైనటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. షుగరు వంటివి పెరగడానికి, క్రొవ్వు సంబంధమైనటువంటి వ్యాధులు అభివృద్ధి చెందడానికి ఈ కాలంలో అవకాశం ఉంటూ ఉంటుంది. బంధువులతో సలహాలు సంప్రదింపులు జరపడం వలన కొంత ఉపయుక్తం జరిగినప్పటికీ కూడా గురువు యొక్క షష్టమ స్థితి కారణము చేత వ్యాధులు ప్రబలడానికి ఎక్కువగా అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. తద్వారా మానసికంగా గృహంలో కూడా చింతలు మొదలవడానికి అవకాశం ఉంటుంది. ఒక్క వ్యక్తికి కలిగడి అనారోగ్యానికి కుటుంబం అంతా కూడా చింతించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కావున ఈ కాలంలో అనారోగ్యాలు కలిగినటువంటి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని చెప్పవచ్చు. అలాగే ఆర్థిక పరంగా కూడా అప్పులు పెరుగుతూ ఉంటాయి. అప్పులకు సంబంధించిన వడ్డీలు కట్టలేక ఆర్థికంగా సతమతమవ్వడానికి ప్రేరేపింపబడుతూ ఉంటారు. ఆర్థికంగా ఇబ్బంది పడడానికి అవకాశాలు కలుగుతూ ఉంటాయి. బంధువులతో విరోధం ఏర్పడుతూ ఉంటుంది. బంధువుల ద్వారా మాటలు ఎదుర్కొనడం వలన మానసికంగా ఇబ్బంది పడి తిరిగి వారిని ఒక మాట అని అది వాగ్వాదం పెరగడానికి అవకాశం ఉంటుంది. అధికమైనటువంటి ఖర్చులు చేస్తూ ఉంటారు. అనవసర వ్యయాలు కారణంగా ఆర్థిక భద్రత తగ్గుతూ ఉంటుంది. ఉద్యోగంలో ఉండేటటువంటి వారికి ఉద్యోగంలో వచ్చిన ఆదాయం కన్నా ఖర్చులు అధికంగా ఉండడం వలన మానసిక ప్రశాంతత తగ్గుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులు కోరుకునేటటువంటి కోరికలను తీర్చలేక ఉద్యోగం చేస్తుండేటటువంటి వారు ఇబ్బందులు పడుతూ ఉంటారు. మనకు తెలియకుండానే మనకు రావలసినటువంటి ధనము ఏదైతే ఉందో అది లేట్ అవ్వడానికి కూడా ఈ కాలంలో అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో సంసార సౌఖ్యం కొంచెం తక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు కలుగుతూ ఉంటాయి. ఎడముఖం పెడముఖంగా ఉండడానికి కుంభరాశి వారికి ఈ కాలంలో ఎక్కువగా అవకాశం ఉంటూ ఉంటుంది. కాకపోతే పిల్లలపై మక్కువ పెంచుకుంటూ ఉంటారు. పిల్లలు సంతానము వలన కొంచెం మనసుకు ఆనందం కలగడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా శివారాధన, శివ అభిషేకము, శివనామ స్తోత్ర పారాయణాదులు జరిపిన పిదప సకల శుభాలు కలిగి ఆ యొక్క దక్షిణామూర్తి అనుగ్రహము చేత గురుగ్రహ దోషాలు తొలగి సకల శుభాలను పొంది ఆరోగ్యపరంగాను ఆర్థికంగాను గృహ సంబంధమైన విషయాలలో కూడా ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. ఆశాజనకంగా